హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అసలు మెంతులు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. మెంతికూర అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ పోస్తున్నాను. మెండుగా పోసుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా పలసాగా పోసుకుంటే మొలకలు పడిపోతాయి. అందుకని ఇలా గాడి తీసుకొని మెండుగా పోసుకోవాలి. మెంతులకు సపరేట్ కుండీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఏ కుండీలైనా ఒక మూలన పోసుకున్నా కూడా మెంతికూర వస్తుంది. సపరేట్ కుండీ పెట్టాలి చేయాలని అవసరమే లేదు. ఇట్లా పోసుకున్నాక ఇట్లా అనేస్తే తిక్కుగా అనకూడదు, మామూలు లైట్గా అంటే మామూలుగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కుండీలో కూడా ఇట్లా గాడి తీసుకొని పోసుకోవటమే, మెండుగా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇట్లా ఇలా అనుకుంటే అంతే ఫ్రెండ్స్. ఇట్లానే మెంతికూరలు వేసుకునేది. ఈ కుండీలో కూడా ఫ్రెండ్స్ ఇవి కూడా మళ్ళీ ఇలా ఇట్లా పెట్టుకోవటం. ఇట్లా అనేస్తే
అంతే ఫ్రెండ్స్. కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా ఎక్కడ చోట. ఇట్లా మట్టి వేసేసుకుంటే మెంతులు చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. మెంతికూర వారానికి ఒక్కసారన్నా తినాలి ఫ్రెండ్స్. వారంలో ఒక్కసారి తింటే ఎలాంటి కొలెస్ట్రాల్ కానీ షుగర్ కూడా షుగర్ ఉన్న పేషెంట్లకి అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. వారానికి ఒక్కసారైనా మెంతికూర తినండి. అది చిన్న చిన్న డబ్బాల్లో వస్తుంది ఫ్రెండ్స్, చిన్న చిన్న జగ్గుల్లో కొంచెం మట్టి వేసుకొని కొంచెం ఎరువు కలుపుకొని వేసుకుంటే చిన్న చిన్న డబ్బాల్లోనే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెంతికూర అనేది ఇట్లా కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఇట్లా వస్తే అనుకో మెంతికూర పడకుండా వస్తుంది అన్నమాట. అది కింద పడిపోకుండా పక్కకు పడకుండా స్ట్రైట్గా బాగా పెరుగుద్ది ఫ్రెండ్స్ మెంతికూర. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ప్లీజ్.